స్టార్ట్ చేస్తా సోమవారం నుంచి స్టార్ట్ చేస్తావా అట్లా రోజులు పోతే ఎవరు పిలిచి ఎవరు ఆకలి ఎవరికి పడలేదమ్మా ఇంటర్మీడియట్ ఎవరికి పడలేదు అందరికి బడ్జెట్ అందరికి ఇంకో రెండు వేసామా మీరు మాట ఇచ్చిన ప్రకారం చేస్తారు కదా సార్. ఇప్పుడు మా వార్డులో వాళ్ళు ఆ సమస్యలన్నీ తీరిపోయినాయి కాబట్టి ఓకే సార్ ఓకే సార్. ఈరోజు కోటవీధిలో ప్రారంభించాం. కోటవీధిలో ప్రారంభించిన తర్వాత చాలామంది పెద్దవాళ్ళు కానీ ముసలి వాళ్ళు కానీ రకరకాల సమస్యలతో ముందుకు రావడం జరిగింది. ఆ సమస్యలన్నీ కూడా ఒకటి పింఛన్ కావచ్చు, రెండవది ఇల్లు కావచ్చు, మూడవది ఏదైతే మనకి తల్లికి వందనం ఉన్నాయో కొంతమందికి పడలేదని అంటే 1వ తరగతి పిల్లలకి ఇంటర్మీడియట్ పిల్లలకి వాళ్ళకు కూడా త్వరలో పడిపోతున్నాయి. మిగిలిన వాళ్ళందరికీ కూడా ఎవరైతే ఉన్నారో అందరికి కూడా తల్లికి వందనం డబ్బులు పడడం జరిగింది. ఆ విషయంలో వాళ్ళందరూ ఒకటే చెప్తున్నారు, చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి మేము రుణపడి ఉంటాం. చెప్పిన మాట ప్రకారంగా ఏదైతే ఎన్నికల్లో హామీలు ఇచ్చారో అన్ని పనులు కూడా చేస్తూ వచ్చారు. రకరకాల పనులు ఏదైతే పెన్షన్ 4,000 కావచ్చు, 6,000 కావచ్చు, 10,000 కావచ్చు, 15,000 కావచ్చు, ఇవన్నీ ఇస్తూ అలాగే గ్యాస్ సిలిండర్ కావచ్చు ఇంటింటికి 3 సిలిండర్ల ప్రకారంగా, అలాగే ఏదైతే తల్లికి వందనం కావచ్చు, ఇంట్లో ఒకరున్నా 5 మంది ఉన్నా 9 మంది ఉన్నా కూడా తల్లికి వందనం డబ్బులు ఇవ్వడం జరిగింది. మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమీ బాగలేకపోయినా కూడా అన్నీ కూడా మన చంద్రబాబు నాయుడు గారు ఆయనకున్న అనుభవంతో అన్ని అభివృద్ధి చేసుకుంటూ ఏ సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకుంటూ ముందుకు సాగుతున్నారంటే నిజంగా మనం ఏ జన్మలో చేసుకున్న అదృష్టమో, మరి ఆయన ముఖ్యమంత్రిగా మన ముందుకు రావడం నిజంగా మనందరం చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నాం. ఏదేమైనా కూడా కళ్యాణదుర్గ ప్రాంతంలో ఇంకా అభివృద్ధి చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. చాలా రకాలుగా అభివృద్ధి చేయాలి. నిజంగా ఒక రకంగా అభివృద్ధి చేయాలని ఉత్సాహం ఉన్న నీరుగార్చే విధంగా కొంతమంది మాట్లాడుతున్నారు. అది ఒక దురదృష్టకరం. ఎందుకంటే అభివృద్ధి చేయాల్సిన చోట ప్రోత్సహిస్తే ఇంకా బాగా అభివృద్ధి అవుతుంది. అలా ప్రోత్సహించకపోగా రకరకాలుగా దాన్ని విభజించి మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఒక వ్యక్తి గురించి నేను ఇంకా 2 మాటలు మాట్లాడితే ఆ వ్యక్తికి ఏమీ చాతగాని వ్యక్తికి, ఏమీ చేయని వ్యక్తికి నేను ఆ వ్యక్తిని ఇంకా పెంచినట్టు అవుతుందనే ఉద్దేశంతో ఆ వ్యక్తి గురించి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. ఇక మీదట కూడా సందర్భం వస్తే తప్ప ఆ వ్యక్తి గురించి నేను మాట్లాడి, ఎందుకంటే గడిచిన ఎప్పుడు కూడా అభివృద్ధి గురించి ఎప్పుడు మాట్లాడిన వ్యక్తి ఈరోజు మాట్లాడి నేను అతన్ని ఒక ప్రజల్లో నిలబెట్టేది నాకు ఇష్టం లేక అతని గురించి మాట్లాడటం కానీ ఇంకోటి కానీ నేనైతే చేయను. ఎందుకంటే ఏమీ చేతగాని వాళ్ళు ఏదో ఒక రకంగా ఏదో ప్రాంతం నుంచి ఒక్కడు వచ్చి ఏదో ప్రజలను మభ్యపెట్టాలని చూసి ప్రజలను మభ్యపెట్టి అభివృద్ధిని అడ్డుకుంటే వ్యక్తుల గురించి ఆలోచన చేస్తే మన అభివృద్ధి కుంటుపడుతుంది. మనం అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంటుంది. మీ అందరికీ తెలుసు గడిచిన 5 ఏళ్లలో ఏ విధంగా ఈ ప్రాంతాన్ని దోచుకున్నారు. ల్యాండ్ మాఫియాలు కావచ్చు, ఇంకో మాఫియాలు కావచ్చు, రకరకాలుగా ఎక్కడ పోయినా భూ సమస్యలే, రకరకాల ఏది ఎత్తుకున్నా కూడా భూ సమస్యలే. అంత అవినీతిమయంలో కూరుకుపోయిన ప్రభుత్వం. అవినీతి నుంచి ఇంకా కూడా రావడానికి ఇంకా సమయం పడుతుంది. ఇలాంటి సమయాల్లో మనం అందరూ కూడా సమన్వయంతో పోయి అభివృద్ధి వైపు పోదాం తప్ప మన అభివృద్ధిని అడ్డగించే, కళ్యాణదుర్గ ప్రాంతాన్ని అభివృద్ధిని అడ్డగించే శక్తి ఎవరికి లేదనేది భావిస్తున్నా. నాకు చేతనైనంత వరకు నేను ఆ రోజు చెప్తున్నా, ఈ రోజు కూడా చెప్తున్నా, ఇంకో రోజు కూడా చెప్తా.
అభివృద్ధికి నేను పాటుపడతా, అవినీతికి దూరంగా ఉంటా. ఇవి రెండు కూడా నేను చేసి చూపిస్తాను. ప్రజలకి ఎప్పుడు కూడా ప్రజల పక్షాన ఉంటాననేది నా ఉద్దేశం. ప్రజలకు సేవ చేయాలనేది నా ఉద్దేశం. ఇంకో రకంగా కాదని మీరందరూ కూడా భావించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు.